అందరికీ నమస్కారం అండి. మనకి 10వ తరగతి తర్వాత ఏమేం కోర్సులున్నాయి చదువుకోవటానికి, ఎడ్యుకేషన్ కోర్సెస్ ఏమున్నాయి అనేది మనం ఆహ్, ప్రీవియస్‌గా ఇంతకుముందు ఒక 3 వీడియోలు చేశాము. వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ కోర్సెస్ ఆఫ్టర్ 10థ్ క్లాస్ అని చెప్పేసి మనము 3 వీడియోస్ చేశాము. ఫస్ట్ వీడియోలోనేమో మనకి ఎటువంటి ఏమేమి ఉన్నాయి చదువుకోవడానికి ఏమేమి కోర్సులు ఉన్నాయని చేశాము. నెక్స్ట్ వీడియోలో ఇంటర్మీడియట్‌లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి కోర్సులు ఉంటాయి, అందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మనం ఒక వీడియో చేసాం. ఎవరైనా చూడకపోయినా కూడా SG88 హబ్ ఛానల్లో ఉంటే చూడండి. నెక్స్ట్ పాలిటెక్నిక్‌లో ఏమేమి కోర్సులు ఉంటాయో చేసాము. ఇప్పుడు మొత్తం మనం అనుకున్నటువంటి దాదాపు ఒక 10 రకాల కోర్సులు 10థ్ క్లాస్ తర్వాత ఉన్న కోర్సుల గురించి మనము ఒక్కోటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు పారామెడికల్ కోర్సెస్ గురించి ఈరోజు మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. పారామెడికల్ కోర్సెస్ అసలు మొత్తం మెయిన్గా ఉన్న మనకి పారామెడికల్ కోర్సెస్ ఏంటి, అందులో ఎక్కువగా ఏ సబ్జెక్ట్ గురించి చదువుకుంటారు అనే దాని గురించి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పారామెడికల్ కోర్సెస్ అయిపోయిన తర్వాత మనం ITI కోర్సెస్ కానీ ఇలాంటి కోర్సెస్ గురించి కూడా మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏం కోర్సులు చదువుకోవచ్చు, ఇలాంటి వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్, రైల్వే, డిఫెన్స్ జాబ్స్ అనుకున్నాం కదా, ఏమేం జాబ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఒక వీడియో చేద్దాము 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత. అందరూ కూడా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాల్సి వస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ వీడియోలు కూడా చేయడానికి కోసం ప్రయత్నం చేస్తాం. SG88 హబ్ అండి, SG88 హబ్ ఛానల్ పేరు. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఫస్ట్ పారామెడికల్ కోర్సెస్. పారామెడికల్ కోర్సెస్లో ఇవి జనరల్గా కొన్ని 10th అయిన తర్వాత చేస్తారు, కొన్ని ఇంటర్ బైపీసీ తీసుకున్నాక చేస్తారు. అదేవిధంగా 10th కొన్ని 6 months చేసే ఉన్నాయి, 1 year చేసే ఉన్నాయి, 3 years, 2 years, 3 years చేసే ఉన్నాయి. ఇలా మనకి పారామెడికల్ కోర్సెస్ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు 10th అయిన తర్వాత 6 months, 1 year, అట్లా 2 years చేసేవి కూడా చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవటము అలా చేస్తూ ఉంటారు. లేదంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ దగ్గర అక్కడ మనకి ఈ పారామెడికల్ కోర్సుకి సంబంధించిన ఏదైతే మనకి ఆ హాస్పిటల్కి సంబంధించి, ఆ వైద్యానికి సంబంధించి, పారామెడికల్ కోర్స్ సంబంధించి ఉందో ఆ జాబ్ కూడా చేస్తూ ఉంటారు. అందులో మనకి డిప్లొమా ఇన్ హాస్పిటల్ అసిస్టెన్స్ అనేది ఒకటి ఉంది. ఆ కోర్స్ తీసుకోవచ్చు. అంటే మనకి అసలు నర్సింగ్ గురించి ఫండమెంటల్స్ ఉంటాయండి ఇందులో. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్, దాని గురించి నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా మన మామూలుగా సమాజంలో వచ్చే వ్యాధుల గురించి, మెడికల్ సర్జికల్ ఆపరేషన్స్ గురించి నేర్చుకుంటారు. ఈ 10th క్లాస్లో 50% మార్క్స్ వరకు కూడా వచ్చిన వాళ్ళు ఇందులో జాయిన్ అవుతూ ఉంటారు. జాయిన్ అవ్వచ్చు. 2 years ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ రూరల్ హెల్త్ కేర్. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యానికి సంబంధించి భద్రత గురించి చదువు. డిజైన్ టు అడ్రస్ రూరల్ హెల్త్ నీడ్స్. మన గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ నీడ్స్, ఆరోగ్య అవసరాలకు సంబంధించిన చదువు ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ హెల్త్ కేర్ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ఫండమెంటల్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఫస్ట్ ఎయిడ్ గురించి ఉంటుంది, శానిటేషను శుభ్రత గురించి కానీ, పేషెంట్ ఎడ్యుకేషను రోగి గురించి పూర్తిగా తెలుసుకోవటం గురించి చదువు కూడా ఉంటుంది ఇందులో. తర్వాత డిప్లొమా ఇన్ పారామెడిక్ నర్సింగ్. ఇవి నర్సెస్, థెరపిస్టులు, టెక్నీషియన్స్, ఇలా ANMs అంటారు. ఇట్లా మనం నర్సింగ్ గురించి నేర్చుకుంటారు. తర్వాత పారామెడికల్ కోర్సెస్లో ప్యాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ అని ఉంది. అంటే మనం అందరికీ తెలుసు, చాలామందికి కూడా చాలామంది హాస్పిటల్స్లో వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అంటారు. లేదంటే రకరకాల టెస్ట్లు ఉంటాయి. సీరం టెస్ట్లు అంటారు, బ్లడ్ టెస్ట్లు అంటారు. మన బాడీలో ఏ భాగంలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఆ భాగానికి సంబంధించి ఏదైనా టెస్ట్ రాస్తే టెస్టులు చేసుకో, ల్యాబ్ టెస్ట్ అంటాం. ఈ ప్యాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఆఫ్ మైక్రోబయాలజీ,
అంటే సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి కదండి మన బాడీకి సంబంధించి. బాడీలో కానీ ఏదన్నా దానికి సంబంధించిన మైక్రోబయాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ గురించి ఉంటుంది, ప్యాథాలజీ, అదేవిధంగా బయోకెమిస్ట్రీ, అదేవిధంగా మన ల్యాబొరేటరీలో వాడే రకరకాల ఇన్స్ట్రుమెంట్లు అరేంజ్ చేయటం కూడా ఈ ప్యాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ పనే ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నాలజీ. చాలామంది మనం హాస్పిటల్ ఈసీజీ టెక్నాలజీ అని సినిమాల్లో చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనకి హాస్పిటల్స్లో కూడా ఒక గ్రాఫ్ రూపంలో ఈ రిపోర్ట్ అనేది వస్తుంది. స్టడీ ఆఫ్ ద అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ద హార్ట్, గుండె మరియు థొరాక్స్, ఈ రెండింటికి సంబంధించిన స్టడీని ఈసీజీ టెక్నాలజీ అని అంటారు. ఇదొక సబ్జెక్ట్. డిప్లొమా ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే చిన్న పిల్లలకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన స్టడీ ఉంటుందన్నమాట. థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ నీడెడ్ టు ఫాస్టర్, అంటే చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళని ఆడించడం కానీ వాళ్ళకి సంబంధించి టు ఫాస్టర్ యంగర్ చిల్డ్రన్, వాళ్ళ న్యూట్రిషన్కి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన చదువు అనమాట ఎర్లీ చైల్డ్హుడ్ అంటే. డిప్లొమా ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే. సర్టిఫికెట్ ఆఫ్ నర్సింగ్ అసిస్టెంట్స్, వీళ్ళు కూడా పేషెంట్స్కి వాళ్ళ పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళు స్నానం చేయడానికి కానీ, వాళ్ళు ఎక్కడి నుంచైనా ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడానికి కానీ, వాళ్ళ క్లీనింగ్కి సంబంధించి ఇదంతా కూడా నర్సింగ్ అసిస్టెంట్స్ స్టడీ ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ రేడియాలజీ. రేడియాలజీ అంటే ఫోకస్ ఆన్ ఇమేజింగ్ టెక్నాలజీ టు ట్రీట్ డయాగ్నోస్ వేరియస్ డిసీజెస్ ఇన్ పేషెంట్స్. రోగుల్లో ఉన్నటువంటి రకరకాల రోగాన్ని కనుక్కోవటం కోసం ఒక ఇమేజింగ్ టెక్నాలజీ. రేడియాలజీ అంటే ఫోకస్ ఆన్ ఇమేజింగ్ టెక్నాలజీ, అంటే మనకి ఎక్స్రేస్ ఇలా అంటాం కదా, అట్లాగే రేడియాలజీ టెక్నాలజీ కూడా ఉంటుందన్నమాట. డయాగ్నైజ్ చేస్తారు, గుర్తించడానికి వచ్చిన వ్యాధి ఏదైతే ఉందో, ఒక రోగం కానీ ఏదన్నా ఉందనుకోండి, ఆ రోగిలో ఉన్నటువంటి రోగాన్ని గుర్తించడానికి ఒక ఇమేజింగ్ టెక్నాలజీ వాడతారు. దానికి సంబంధించిన చదువుని డిప్లొమా ఇన్ రేడియాలజీ. ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నాలజీ, ఎర్లీ చైల్డ్హుడ్, సర్టిఫికేట్ ఆఫ్ నర్సింగ్ అసిస్టెంట్స్, డిప్లొమా ఇన్ రేడియాలజీ. తర్వాత డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ. చాలామందికి తెలుసు, ఫిజియోథెరపీ సెంటర్స్ అని చాలామందికి తెలుసు. మనకి ఏదైనా ఏదైనా దెబ్బ తగిలింది, బ్రేక్ అయిందనుకోండి బోన్స్, మనం ఎముకల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అలాగే ఫిజియోథెరపీ అంటే కొంచెం బెనకటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఏదన్నా మెడ పట్టేయటం, మన మెడకు పట్టీలు వేసుకుంటూ ఉంటాం, రకరకాలు కండరాలు పెట్టేటివి ఇలా ఉంటాయి. మన ఫిజియోథెరపీ సెంటర్ దగ్గరికి వెళ్తాం. ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దే కెన్ ఆపరేట్ హెల్త్ సెంటర్స్. వాళ్ళు హెల్త్ సెంటర్లు నడపగలరు. మెంటల్ హెల్త్ సెంటర్స్, మానసిక ఆరోగ్య కేంద్రాలని నడుపుతారు. రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్, అదేవిధంగా నర్సింగ్ హోమ్స్ నడుపుతారు. ప్రైవేట్ కేర్ సెంటర్స్ నడుపుతారు, అంటే వాళ్ళు రన్ చేస్తారు. ఫిట్నెస్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, స్పోర్ట్స్ క్లినిక్స్, ఇవన్నీ కూడా మన బాడీ ఫిజికల్ ఫంక్షనింగ్ ఆఫ్ హ్యూమన్ బాడీకి సంబంధించిన అన్ని రకాల యాక్టివిటీస్లో డిప్లొమా ఇన్ థెరపీలో చదువుకుంటాం. యాక్టివిటీస్ గురించి చదువుకుంటాం. డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నాలజీ. ఎక్స్రే టెక్నీషియన్ వీళ్ళు ఏంటంటే ఈ ఎక్స్రే, మనం ఏదైనా బ్రేక్ అయింది ఎక్స్రే తీయించుకోండి అంటాం కదా, దానికి సంబంధించిన స్టడీ అనమాట. వీళ్ళు జనరల్గా ఎక్స్రే టెక్నీషియన్ జాబ్స్ వస్తాయి. రేడియోగ్రాఫరు, థెరపీ రేడియోగ్రాఫర్గా సెటిల్ అవుతారనమాట తర్వాత ఎక్స్రే టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళు. డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్. డెంటల్ మెకానిక్ అంటే అందరికీ తెలుసు, పంటికి సంబంధించి పళ్ళల్లో కొత్త పళ్ళు ఏదైనా ఇరిగిపోయిన కొత్త పళ్ళు తయారు చేయడం కానీ, ఏదన్నా పళ్ళ క్లిప్పులు పెట్టించుకుంటారు, ఎత్తుపళ్ళు అలా ఉన్న దానికి సంబంధించి, పుచ్చుపళ్ళకి సంబంధించి క్రాక్స్ ఏమైనా వస్తే అవి కానీ, ఇట్లా రకరకాల పంటికి సమస్య అన్ని రకాల సమస్యల గురించి చదువుకుంటారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ. డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే మనకి మెడికల్కి సంబంధించి చదువుకుంటారు. అంటే మెడిసిన్కి సంబంధించి ట్యాబ్లెట్స్ ఇవ్వటము. అదేవిధంగా మనకి సపోజ్ ఎక్కువ మనము ఒకసారి డైరెక్ట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వకుండా మెడికల్ షాప్కి వెళ్తాం. మాకు ఇట్లా జలుబు చేసిందనో, జ్వరం వచ్చిందనో, అట్లా ఏదో ఒకటి. అంటే మనకి డైరెక్ట్గా మెడికల్ షాప్లో మనము ట్యాబ్లెట్స్ తీసుకోవడం, అంటే అక్కడ అందరూ ఇవ్వలేరు కదా ట్యాబ్లెట్స్. డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ,
లేదంటే నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అయిన తర్వాత బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కూడా చదువుకుంటారు. అయితే డి ఫార్మసీ చదివిన వెంటనే కూడా మెడికల్ షాప్ పెట్టుకుంటారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివిన వాళ్ళు ఫార్మసిస్టులుగా, ప్రొడక్షన్ మేనేజర్స్గా, అనలిటికల్ కెమిస్టులు అంటే ల్యాబ్స్లో అనాలిసిస్ చేస్తారనమాట డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు. ఈ విధంగా ఉంటారు. తర్వాత డార్క్ రూమ్ అసిస్టెంట్ అంటే మనం ఎక్స్రే తీయించుకున్నాము. ఎక్స్రే తీయించుకున్న తర్వాత ఒక ఫిల్మ్ లాగా దాన్ని ఒక ఫోటోగ్రాఫ్ లాగా తయారు చేయాలి. అది మనకు వెలుగులో మనకి రాదనమాట. డార్క్ రూమ్లో ఒక చీకటి గదిలో కొన్ని కెమికల్స్ యూస్ చేస్తే ఎక్స్రే తీసింది ఒక ఫిల్మ్ లాగా, ఒక ఫోటోగ్రాఫ్ లాగా మనకి తయారు చేయడం, దానికి సంబంధించిన చదువు ఉంటుందన్నమాట. అది డార్క్ రూమ్ అసిస్టెంట్ స్టడీ అనమాట. ఫోటోగ్రాఫిక్ డార్క్ రూమ్ వర్క్, ప్రాసెసింగ్ స్టిల్, కలర్ ఫిల్ము, కలర్ ప్రింట్స్, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ తయారీకి సంబంధించి అవి ఎలా చేయాలనేది చదువు ఉంటుంది. తర్వాత డయాలసిస్ టెక్నీషియన్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఉంటుంది పర్మనెంట్గా, వాళ్ళకి వాటరు అనేది బాడీలో ఉన్న టిష్యూలో చేరుతుందన్నమాట. అలా చేరకుండా మనం డయాలసిస్ చేస్తాం. ఆ డయాలసిస్ చేయటానికి ఒక టెక్నాలజీ, ఆ డయాలసిస్ టెక్నాలజీ ఉంటుంది. దానికి సంబంధించిన చదువే డయాలసిస్ టెక్నీషియను. ఈయన డయాలసిస్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ అంటాము. ఈయన డయాలసిస్ టెక్నీషియన్ చేసిన టెక్నాలజీ చదివిన వాళ్ళు డాక్టర్ గారితో కానీ, అదేవిధంగా నర్సు గారితో అక్కడ పేషెంట్ దగ్గరుండి, డయాలసిస్ పేషెంట్ దగ్గరుండి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తూ ఈ డయాలసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారనమాట. హెల్త్ ఇన్స్పెక్టర్ అంటే ఇప్పుడు జనరల్గా మనకి హైజీనిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. హైజీనిక్ శుభ్రతకు సంబంధించిన కొన్ని ప్రమాణాలు అనేవి ఉంటాయి అన్నమాట. హెల్త్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారంటే ఇంత హైజీనిక్గా ఉన్నాయా లేవా, శుభ్రంగా ఉన్నాయా లేవా, ఏదన్నా కల్తీ ఉందా అనేది కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి ఏమన్నా ప్రాబ్లం ఉంటే అవి సీజ్ చేయడము, దానికి సంబంధించిన చదువు ఉంటుంది హెల్త్ ఇన్స్పెక్టర్ అంటే. అంటే అలా అని కాదు, హాస్పిటల్స్ కూడా హైజీన్గా ఉండాలి కదా, దానికి సంబంధించిన చదువు అనేది ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ప్రివెన్షన్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ ఇన్ పేషెంట్స్ త్రూ క్లినికల్ ల్యాబొరేటరీ టెస్ట్. అంటే ల్యాబ్లో కొన్ని టెస్టులు నిర్వహించడం ద్వారా ఒక రోగాన్ని గుర్తిస్తారనమాట, డయాగ్నైజ్ చేస్తారు. అదేవిధంగా అది నెక్స్ట్ రాకుండా ట్రీట్మెంట్ చేస్తారు. డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ ఇన్ పేషెంట్స్. ఈ ల్యాబ్లో టెస్టులు నిర్వహించి పలానా రోగం ఉంది, దీనికి ట్రీట్మెంట్ అనేదాన్ని, అదేవిధంగా అది ప్రివెంట్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా అంతటితో ఆగిపెట్టేట్టు స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తారనమాట. అది డిఎంఎల్టీ అంటాం, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇట్లా దాదాపు 16 కోర్సులు చదివాం. డిప్లొమా ఇన్ హాస్పిటల్ అసిస్టెన్స్, రూరల్ హెల్త్ కేరు, పారామెడిక్ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నాలజీ, ఎర్లీ చైల్డ్హుడ్, సర్టిఫికేట్ ఆఫ్ నర్సింగ్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ రేడియాలజీ, డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నాలజీ, డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్ అంటే మనకి పంటికి సంబంధించి పంటి డాక్టర్ లాగే అనమాట. తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ, డార్క్ రూమ్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ ఇన్స్పెక్టర్, డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. 16 కోర్సులు. ఇంకా మనకి 8 కోర్సులు దాకా ఉన్నాయి. ఇవి ఇట్లా ప్రతి ఒక్క ఏ కోర్సుకి ఆ కోర్సు సపరేట్గా చదువుకుంటారు, సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుంటారు. అదేవిధంగా కొంతమంది పెద్ద పెద్ద హాస్పిటల్స్ దగ్గర సపరేట్గా ఇప్పుడు ఎక్స్రే ల్యాబ్లు ఉంటాయి. ఇట్లా ఎవరికి సంబంధించి వాళ్ళకి ఉంటాయి అన్నమాట. హాస్పిటల్స్లో వాళ్ళు హాస్పిటల్స్లో సొంతంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కాకుండా విడిగా కూడా మనం బాగా చేస్తుంటే మనం కూడా హాస్పిటల్ వాళ్ళు రిక్రూట్ చేసుకొని ఒక జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇంకా పారామెడికల్ కోర్సులు ఇంకా కొన్ని ఉన్నాయి. మెడికల్ రికార్డ్ మేనేజ్మెంట్ అంటే పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మెడికల్ రికార్డ్ అనేది ఉంటుంది.
ఆర్గనైజింగ్ అండ్ హ్యాండ్లింగ్ పేషెంట్స్ హెల్త్ రికార్డ్ ఇన్ఫర్మేషన్. ఇంకా అవే కాదు, మెడికల్కి సంబంధించి కొన్ని రికార్డ్స్ ఉంటాయి, వాటిని ఎలాగా భద్రపరచాలి, అవి ఎలా రాయాలి, వాటికి సంబంధించి స్టడీ ఉంటుందన్నమాట. తర్వాత మౌల్డ్ క్యాస్టింగ్ టెక్నాలజీ. మౌల్డ్ క్యాస్టింగ్ టెక్నాలజీ అంటే సపోజ్ ఇంజెక్షన్ ఉంది, ఇంజెక్షన్ ఆ షేప్లో రావాలంటే ఏదో ఒక మెటల్ని కరిగించాలి కదా, మౌల్డ్ చేయాలన్నమాట. అదేవిధంగా కొన్ని ప్లాస్టిక్ ఎక్విప్మెంట్ వాడతాం, కొన్ని మెటల్స్ సిజర్స్ ఇలాంటివి వాడతాం. తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన మౌల్డింగ్, మెషినరీ. ఇట్లా మనం మెడికల్కి సంబంధించి కొన్ని రకాలటువంటి డివైస్లు తయారు చేస్తాం. ఇవన్నీ కూడా మౌల్డింగ్ చేయాలి కదా, దానికి సంబంధించిన చదువే మౌల్డ్ క్యాస్టింగ్ టెక్నాలజీ. తర్వాత నర్సింగ్ ఎయిడ్ ట్రైనింగ్ అంటే హ్యూమన్ అనాటమీకి సంబంధించిన స్టడీ ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ గురించి ఇందులో చదువుకుంటారు. వూండ్ మేనేజ్మెంట్, గాయాలని ఎలా తగ్గించాలో దానికి సంబంధించి చదువు ఉంటుంది. పేషెంట్ కేర్ గురించి చదువు ఉంటుంది. ఇట్లా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ గురించి చదువు ఉంటుంది. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చదువు ఉంటుంది ఇందులో. మెడికల్ రికార్డ్స్, డాక్యుమెంటేషను, ఇలా చాలా నర్సింగ్ ఎయిడ్ ట్రైనింగ్లో చదువుకుంటారు. తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అంటే ఒక ఆపరేషన్ థియేటర్ ఉంటుంది, అందులో మత్తు ఇవ్వటం. అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ గారికి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. అందరు డాక్టర్ గారులే ఉండరు కదా అక్కడ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చదివిన వాళ్ళు కూడా ఉంటారు లోపల. తర్వాత ఐసీయూలో ఇందులో డాక్టర్ గారు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. తర్వాత ఆఫ్థాల్మిక్ టెక్నాలజీ అంటే ఆఫ్థాల్మిక్ అంటే కంటికి సంబంధించిన చదువు. కన్ను మనకు చూపుకి సంబంధించిన చదువు అనమాట. కంటికి సంబంధించిన ఆపరేషన్కి సంబంధించి ఈ చదువు అనేది ఉంటుంది. ఆఫ్థాల్మిక్ టెక్నీషియన్ అంటే సపోజ్ మనకి కన్ను చూపు అనేది మనకి చెక్ చేసి కంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, కంటి చూపు దీర్ఘదృష్టి, హస్వదృష్టి అంటారు కదా, సరిగ్గా కనపడలేదని కానీ, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదు ఒక్కోసారి సైట్ ఎక్కువగా ఉన్నప్పుడు సర్జరీస్ చేస్తారు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే శుక్లాలు తీస్తారు. అంటే కంటికి సంబంధించిన చదువు అనమాట. డిప్లొమా ఇన్ ఆఫ్థాల్మిక్ టెక్నాలజీ, DOA అంటారు. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే ఫిజియాలజీ, న్యూట్రిషను, ఫార్మకాలజీ, డిసీజ్ మేనేజ్మెంటు, రిహాబిలిటేషను, హెల్త్ కేరు, శానిటేషను, వేస్ట్ మేనేజ్మెంటు, హెల్త్ రిస్క్స్ మెయింటైనింగ్. ఇట్లా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి శానిటరీ ఇన్స్పెక్టర్కి సంబంధించి. శానిటేషన్ అంటాం. ఉదాహరణకి హాస్పిటల్లో మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి. శానిటేషన్ అంటే పరిశుభ్రంగా ఉండాలన్నమాట. దానికి సంబంధించిన చదువు. లేదంటే పేషెంట్ రూమ్లో కానీ, ఆపరేషన్ థియేటర్స్లో కానీ, ఇట్లా ఇంకా అదే కాదు, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఆ కోర్స్ తీసుకుంటే అప్పుడు ఇంకా క్లియర్గా మనకి శానిటరీ ఇన్స్పెక్టర్కి సంబంధించిన స్టడీ ఉంటుంది. ఇట్లా దాదాపు మనకి ముఖ్యమైన ఒక 22 వరకు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం పారామెడికల్ కోర్సులు. ఇవన్నీ కూడా 10th అయిపోయిన తర్వాత కొన్ని డైరెక్ట్ 10th అయినాక చేరొచ్చు. కొన్ని 10+2 స్టడీస్ అంటే బ్రిడ్జ్ కోర్సు బైపీసీ తీసుకొని పారామెడికల్ కోర్సుల్లో చేరతారు. కొంతమంది మనకి ఇంటర్ అయిపోయిన తర్వాత చేరే కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సులన్నీ కూడా చదువుకున్న తర్వాత సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుంటారు. ఉదాహరణకి ఎక్స్రే ల్యాబ్ పెట్టుకుంటారు, ఫిజియోథెరపీ సెంటర్లు పెట్టుకుంటారు, డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు మెడికల్ షాప్ పెట్టుకుంటారు, మెడికల్ షాప్ రన్ చేస్తారు. బాగా మంచి పేరు వచ్చిందనుకోండి, మెడికల్ షాప్లో కూడా మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా పెద్ద హాస్పిటల్స్లో జాబ్ పొందుతారనమాట ఇవి చదువుకున్న వాళ్ళు. ఇట్లా ప్రతి కోర్సు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది పారామెడికల్ కోర్సెస్లో కూడా. కాకపోతే ఏంటంటే హైయర్ స్టడీస్కి కొన్ని ఈ చదువుకున్న వాళ్ళు కొన్ని డాక్టరు అలా కొన్ని హైయర్ స్టడీస్కి ఉండవు. ఎక్కువగా ఇంటర్మీడియట్ చదివిన వాటికి అన్ని అవకాశాలు ఉంటాయి, కానీ డిప్లొమా కోర్సులు చదివిన వాళ్ళందరూ కూడా ఇందులోనే ఇంకా పూర్తిగా లైఫ్ అంతా కూడా వీటితోనే ఉంటుందన్నమాట. ఏ కోర్స్ అయితే తీసుకున్నారో అందులో ఉంటాయి. కొంతమంది ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఉంటే అప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసుకొని కూడా నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట ఈ చదివిన వాళ్ళకి. సో ఈ విధంగా మనము
ఇంటర్మీడియట్ కోర్సుల గురించి తెలుసుకున్నాము, పాలిటెక్నిక్ కోర్సెస్ తెలుసుకున్నాము, పారామెడికల్ కోర్సెస్ తెలుసుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ కోర్సెస్ గురించి కూడా నెక్స్ట్ పార్ట్ చేస్తానండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి కూడా వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, ఇది ఒక ఆధారంగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.